సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం: కేశవం పతితం దృష్ట్వా పాండవా హర్ష నిర్భరా రుదంతి కౌరవా సర్వే భోవో కేశవ కేశవ. ఈ శ్లోకం చాలా ప్రసిద్ధమైంది. ఇది ఒక చమత్కార శ్లోకం. ఇది వినడానికి ఒకలాగా, అర్థం చేసుకుంటే మరోలాగా ఉంటుంది. దీనిలో శ్లేషాలంకారం అంటే ఒకే పదానికి రెండు అర్థాలు అది ఉన్నది. సాధారణంగా శ్లోకాన్ని చదివితే కేశవుడు అంటే శ్రీకృష్ణుడు చనిపోయాడు అని అనుకుని పాండవులు ఆనందపడ్డారని, కౌరవులు ఏడ్చారని అర్థం వస్తుంది. ఇది మహాభారత కథకు పూర్తిగా విరుద్ధం. కృష్ణుడు పాండవులకు ఆత్మబంధువు, కౌరవులకు శత్రువు. మరి కృష్ణుడు పడిపోతే పాండవులు ఎందుకు సంతోషిస్తున్నారు, కౌరవులు ఎందుకు ఏడుస్తారు? అయితే ఇక్కడ నిజమైనటువంటి భావం ఈ శ్లోకంలో పాండవులు అంటే ధర్మరాజు, అర్జునుడు మొదలైన వాళ్ళు కాదు. కౌరవులు అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా కాదు. కేశవుడు అంటే శ్రీకృష్ణుడు అంతకంటే కాదు. ఈ పదాలకు వేరే అర్థాలు ఉన్నాయి. కే అంటే సంస్కృతంలో కమ్ అంటే నీరు, దానికి సప్తమి విభక్తి కే. శవం అంటే శవం, పీనుగా. కనుక కేశవం అంటే నీటిలోని శవాన్ని అని అర్థం వస్తుంది. కేశవం పతితం దృష్ట్వా, నీటిలో పడినటువంటి శవాన్ని చూసి పాండవాహ, ఇక్కడ పాండవాహ అంటే జలచరాలు, చేపలు, కప్పలు వగైరా. హర్ష నిర్భరాహ, నీటిలో ఆహారం దొరికింది అని ఆనందించాయి. రుదంతి, ఏడ్చాయి. కౌరవాహ, ఇక్కడ కౌరవాహ అంటే కాకులు. సంస్కృతంలో కౌ అంటే భూమి, రవహ అంటే శబ్దం చేసేవి, భూమిపై శబ్దం చేస్తూ తిరిగేవి అని అర్థం. కాకులు, భూమిపై ఉండే కాకులు ఆ శవాన్ని చూశాయి, కానీ అది నీటిలో ఉండడం వల్ల అవి తినలేవు. అందుకోసమే అవి ఏడ్చాయి. భో భో కేశవా, అయ్యో అయ్యో నీటిలో ఉందే. నీటిలో పడినటువంటి ఒక శవాన్ని చూసి నీటిలో జలచరాలు ఆహారం దొరికిందని ఆనందించాయి, కానీ భూమిపై ఉండే కాకులు ఆ శవాన్ని అందుకోలేకపోయినందుకు ఎంతో బాధపడ్డాయి, ఏడ్చాయి. ఎంత అద్భుతమైనటువంటి చమత్కార సుభాషితమో కదా. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.